శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వర్గులు అంటే వాస్తు ప్రకారం ఒక గృహ నిర్మాణం చేయాలన్నా లేదా ఒక స్థలానికి సంబంధించినటువంటి నిర్మాణం చేసేటప్పుడు యజమానికి సంబంధించి ఏ సింహద్వారం పెట్టాలి, ఆ సింహద్వారం ఏ విధంగా మనం నిర్ణయం చేయాలి, లేదా ఆ సింహద్వారం ఏ విధంగా వస్తుంది అంటే పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ, నక్షత్రం ప్రకారం కానీ, లేదా నక్షత్రం తెలియకపోతే పెద్దవాళ్ళు పెట్టినటువంటి పేరు ఏదైతే నామ అక్షరం ఉందో మొదటి అక్షరం, ఆ అక్షరానికి సంబంధించినటువంటి ఆ అక్షరానికి వచ్చేటువంటి దిక్కు ఏదైతే ఉందో దానిని వర్గు ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. అంటే అందరికీ అన్ని సింహద్వారాలు పనికిరావు, అలాగని అందరికీ మధ్య ద్వారాలు పనికిరావు. తూర్పుకు కానివ్వండి, దక్షిణానికి కానివ్వండి, పడమరకు కానివ్వండి, ఉత్తరానికి కానివ్వండి, మధ్య ద్వారాలు అందరికీ పనికిరావు. కొంతమందికి పనికొస్తాయి, కొంతమందికి పనికిరావు. ఎందుకంటే వర్గులను బట్టి సింహద్వార నిర్ణయం అనేది జరగాలి. ఇప్పుడు ఏంటంటే మీ పేరులోని మొదటి అక్షరం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ వర్గు వస్తుంది, ఏ దిక్కుకు సంబంధించి ఏ సింహద్వారం పెట్టుకుంటే మంచిది అనేది మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఆ నుండి అంహ వరకు, ఆ నుండి అహ వరకు ఏదైతే పేర్లు ఉంటాయో వాళ్ళందరికీ కూడా దాన్ని ఆ వర్గు అంటారు. ఆ నుండి అహ వరకు ఆ వర్గు అంటారు. ఈ ఆ నుండి అహ వరకు వచ్చేటువంటి పేరులకు సంబంధించి సరిపోయేటువంటి సింహద్వారాలు తూర్పు, పడమర, దక్షిణం. సరిపోయే సింహద్వారాలు తూర్పు, పడమర, దక్షిణం. అంటే ఆ నామ అక్షరము నక్షత్రం ప్రకారం రానివ్వండి, లేదా నక్షత్రం ప్రకారం కాకుండా పెట్టినా కూడా ఈ యొక్క తూర్పు, పడమర, దక్షిణ సింహద్వారాలు వాళ్ళకి యోగిస్తాయి. వాళ్ళకి ఉత్తరం సింహద్వారం పనికిరాదు. ఒకవేళ స్థలం ఉత్తరం ఉన్నా కూడా తూర్పుకు సింహద్వారం పెట్టుకొని ఉత్తరం నడవాలి. తర్వాత క, ఖ, గ, ఘ, జ కావర్గు. ఈ యొక్క నామ అక్షరాలకు సంబంధించినటువంటి పేర్లు గనక మీవైతే దానిని కావర్గు అంటారు. కావర్గుకి దక్షిణం, పడమర సింహద్వారాలు సరిపోతాయి, తూర్పు, ఉత్తర సింహద్వారాలు సరిపోవు. వీళ్ళకి తూర్పు, ఉత్తర సింహద్వారాలు పెట్టకూడదు. ఎందుకు? సరిపోయినటువంటి సింహద్వారాన్ని మాత్రమే పెట్టాలి. సరిపడని సింహద్వారం ఇటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. ఎందుకంటే సెట్ అయితేనే చేయాలి, సెట్ కాకపోతే చేయకూడదు. ఏదైనా అంతే కదా. మూడోది చ, చ, జ, ఝ, ఇని. ఈ అక్షరాలకు సంబంధించి కనుక మీ పేరులో మొదటి అక్షరం ఉంటే దాన్ని చావర్గు అంటారు. ఈ చావర్గు వాళ్ళకి తూర్పు, ఉత్తరం, పడమర సింహద్వారాలు పనికొస్తాయి. దక్షిణం సింహద్వారం పనికిరాదు. దక్షిణం మధ్యద్వారమైనా సరే ఈ చావర్గు వాళ్ళకి దక్షిణ సింహద్వారం పనికిరాదు. శాస్త్రం ప్రకారం వెళ్ళాలి. అంతేగాని మనకి దక్షిణం ఫేసింగ్ ఉందని చెప్పని దక్షిణం మధ్యద్వారం పెడితే మనకు అఖండ ఘన విజయం వస్తుందని చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వర్గులను బట్టి సింహద్వార నిర్ణయం అనేది జరగాలి. అది శాస్త్రం ప్రకారం జరగాలి. తర్వాత ట, ఠ, ఢ, ఢ, నా టావర్గు. ఈ టావర్గు వాళ్ళు ఈ అక్షరాలు, ఈ నామక్షరాలు ట, ఠ, డ, ఢ, న, ఈ టావర్గు వాళ్ళకి కూడా తూర్పు, ఉత్తరం, పడమర ఈ మూడు సింహద్వారాలు పనికొస్తాయి. దక్షిణ సింహద్వారం పనికిరాదు. తర్వాత త, ద, ద, ధ, న తావర్గు. త, త, ద, ధ, న తావర్గు వాళ్ళకి తూర్పు, ఉత్తరం పనికొస్తాయి. దక్షిణం, పడమర సింహద్వారాలు పనికిరావు. తర్వాత ప, ప, బ, భ, మ ఈ అక్షరాలకు సంబంధించి దాన్ని పావర్గు అంటారు. ఈ పావర్గుకి కూడా తూర్పు, ఉత్తర సింహద్వారాలు పనికొస్తాయి. దక్షిణం, పడమర సింహద్వారాలు పనికిరావు. ఈ నామ అక్షరాల గురించి నేను చెప్తున్నప్పుడు మీరు క్లియర్గా వినండి. ఆ నామ అక్షరాలను క్లియర్గా తెలుసుకోండి. తర్వాత యా, రా, లా, వా యావర్గు. ఈ యావర్గు వాళ్ళకి తూర్పు, పడమర, దక్షిణ సింహద్వారాలు పనికొస్తాయి. ఉత్తర సింహద్వారం పనికిరాదు. శ, ష, స, హ ఇది శావర్గు. శ, ష, స, వ ఇది శావర్గు. ఈ యొక్క నామక్షరాలకి దక్షిణము, తూర్పు సింహద్వారాలు పనికొస్తాయి.
ఉత్తరం పడమర సింహద్వారాలు పనికిరావు. కాబట్టి వర్గులను బేస్ చేసుకొని సింహద్వార నిర్ణయం చేసుకోవాలి. అంతేగాని సరిపడినటువంటి సింహద్వారం కనుక మీరు పెట్టుకుంటే ముప్పులు తప్పవు. కనుక ఇది గమనించి తెలుసుకోవాల్సిందిగా మా మనవి. వాస్తుకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీకు కావాల్సినటువంటి సమాచారానికి సంబంధించి ఎన్నో విషయాలను శాస్త్ర ప్రకారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క ఛానల్ని వీక్షించండి.